గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రియులారా, మార్కు సువార్తలో నుంచి ప్రారంభం నుంచి యోహాను గురించి రాయబడింది కాబట్టి యోహాను గురించి ధ్యానిస్తున్నాం. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి. యోహాను యొక్క ఆత్మ ఏలియా యొక్క ఆత్మ శక్తి అయిందని చెప్పాను. ప్రియులారా, వాక్యం యొక్క శక్తిని తెలుసుకోవాలి. నేటి ఉదయకాలము ఒక ప్రత్యేకమైన కోణంలో వాక్యాన్ని ధ్యానిద్దాం. చదువుతున్నాను. 1వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనుక వచ్చును, నేను వంగి ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను పాత్రును కాను. నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ప్రియులారా, యోహాను అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అన్నాడు. రెండవదిగా, నేను వంగి ఆయన చెప్పులు వారిని పుటకైనను పాత్రను కాను. మూడవదిగా, నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చితిని కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చును అన్నాడు. అలాగే మత్తయి సువార్తలో గనక చూస్తే 3వ అధ్యాయంలో అద్భుతంగా రాస్తూ ఉంటాడు. ప్రియులారా, చూడండి. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. 11వ వచనం చదువుతున్నాను. ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రను కాను గాని ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. అక్కడ పరిశుద్ధాత్మలో అన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికి అగ్నిలో బాప్తిసం ఇచ్చున్నాను. చూడండి, నీతి యావత్తు ఇక్కడ 15వ వచనంలో అద్భుతంగా రాస్తాను. ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగా నెరవేరుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చును. నీతి యావత్తు యేసుక్రీస్తు తగ్గించబడాలి. యేసుక్రీస్తేమో యోహాను చేతుల మీదుగా బాప్తిసం తీసుకుంటే సిద్ధపడ్డాడు. ప్రియులారా, అది నీతి యావత్తు అని. ప్రియులారా, చక్కటి సంభాషణ చూడండి. అలాగే గనక చూస్తే యోహాను సువార్తలో అద్భుతంగా రాస్తూ ఉంటాడు యోహాను గ్రంథకర్త. ఏమని అంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి 29వ వచనం. యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే మొదటివాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తుని లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని అద్భుతంగా సంబోధించాడు. ప్రియులారా, దేవుని కుమారుడని చెప్పాడు. దేవుని గొర్రెపిల్ల అంటే దేవుని కుమారుడు అని అర్థం. అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. ప్రియులారా, దయచేసి ఆయన చెప్పులు వారినైనా విప్పటాకి పాత్రును కాడు అన్నాడు. అయ్యా, బాప్తిసం తీసుకోవాల్సిన స్థితి వచ్చినప్పుడు యోహాను ఏమంటాడంటే, అయ్యో మీరు నా చేత తీసుకోవటం ఏంటి, నేను మీ చేత కింద ఉన్నవాడిని అంటే నీతి యావత్ ఇలా జరగాలని యేసుక్రీస్తు చెప్పినప్పుడు యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చాడు. అప్పుడు పరలోక ఆకాశం తెరవబడుటయు, పరిశుద్ధాత్ముడు ఆయన మీద దిగివచ్చుటయు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పటము అవన్నీ చూశాడు యోహాను. ప్రియులారా, యోహానులో రూపాంతరము చెందిన తత్వం లేదు. అందుకనే మళ్ళీ అనుమానం వచ్చింది. ఇంతగా బాగా మాట్లాడాడు యేసుక్రీస్తు గురించి, కానీ ఆయన ఇదిగో లూకా సువార్త 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఎలాగా జరుగుతుందో చూడండి, ఆ వాక్యం ఎలా రాసిందో చూడండి.
19వ వచనం, 7వ అధ్యాయం 19. అంతటా యోహాను తన శిష్యుల్లో 2 పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరొకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభు యొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరొకని కొరకు మేము కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు బాప్తిసమిచ్చు యోహాను మమ్మల్ని నీ యొద్దకు పంపినని చెప్పారు. ప్రియులారా, ఏది లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల అన్నాడు యేసుక్రీస్తుని. ఇప్పుడు మరొకటి కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుతున్నాడు. ప్రియులారా, మనము రూపాంతరము చెందిన అనుభవంలోకి వెళ్ళకపోతే ఇలానే డౌట్లు వస్తాయి. యోహాను యొక్క బాప్తిస్మిచ్చు యోహాను యొక్క ఆత్మ లిమిటెడ్, పరిమిత కలిగినది. అనగా ఆయన దేవుని యొక్క స్థితిగతులను గుర్తించలేని స్థితి, తండ్రి యొక్క స్థాయిని గుర్తించలేని స్థితి, లోకపాపంలో మోసుకుని పోయే గొర్రెపిల్ల యొక్క స్థితిగతులను గుర్తించలేని స్థితి. ప్రియులారా, బాప్తిసమిచ్చింది ఆయనే. చెప్పులు వారు నిప్పటకు సామర్థ్యము నాకు లేదయ్యా అని చెప్పింది ఆయనే. నేను నేలతో బాప్తిసమిస్తున్నా కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడని చెప్పింది ఆయనే. ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడని చెప్పింది ఆయనే. అగ్నితో బాప్తిసం ఇచ్చేది ఆయనే అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? మరొకరి కొరకు కనిపెట్టవలెనా అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఆత్మలోనే సర్వము తెలుసుకోగలిగిన శక్తి. ఆత్మ అన్నిటిని శోధించగలదు, అన్నిటిని పరిశీలించగలదు, అన్నిటిని తెలుసుకోగలదు. ఓన్లీ యేసుక్రీస్తు యొక్క ఆత్మే. ఏలియా ఆత్మ కావాలని కోరుకోవద్దు ప్రియులారా, దయచేసి మీకు చెప్తున్నా. లేకపోతే మోషే ఆత్మ కావాలి ప్రభా, మోషేలాగా వాడుకో ప్రభా అనొద్దు. ప్రియులారా, ఏలియా యొక్క శక్తి, ఏలియా యొక్క ఆత్మ ప్రియులారా యేసుక్రీస్తుని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయింది. అందును బట్టి ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నాడో చూడండి. ఆ గడియలోన ఆయన రోగులను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకి తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోవచ్చున్నవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నదని చెప్పుడి. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రియులారా, యేసుక్రీస్తు అద్భుతమైన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అభ్యంతరపడద్దు. అభ్యంతరం గనక ఉంటే మరి ఏమవుతాం? అభ్యంతరపడని వాడు ధన్యుడని చెప్పాడు. ప్రియులారా, ఏలియా యొక్క శక్తి కావాలనుకుంటే ఇలాగనే ఉంటుంది. చాలామంది నీకు ఏలియా యొక్క దొప్పటి అభిషేకం నీ మీదకి వస్తుంది అంటారు. అవన్నీ నమ్మద్దు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఉండాలి. ఏలియా ఈయన చెప్పింది కొంతవరకు కరెక్టే, బాగానే ఉంది. అంతంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు దగ్గర మళ్ళీ డౌట్ వస్తుంది. అలా ఇలా డౌట్ రావాలి, రాకూడదు కదా. అవును ప్రియులారా, రాకూడదు. మనం పొందుకున్న మనం పొందుకున్న ఆత్మ లిమిటెడ్, అనగా పరిమితి కలిగినదైతే పరిపూర్ణమైన దేవుణ్ణి చూడలేము. అందుకనే దేవుడు శిష్యులు ఎవరికి ఏలియా ఆత్మ ఇవ్వలేదు కదా, మోషే ఆత్మ ఇవ్వలేదు కదా. తండ్రి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఎవరినైతే యేసుక్రీస్తుని ఏ పరిశుద్ధాత్ముడైతే నడిపించాడో అదే పరిశుద్ధాత్మను మనలోకి పంపాడు. ప్రియులారా, అదే శక్తిని మనలోకి పంపాడు. నిత్య జీవము గురించి నిరీక్షణ గలవారమై దానికి వారసులగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీదకి సమృద్ధిగా పంపించాడు. ఈరోజు ఏలియా ఆత్మ యోహాను మీద ఉండొచ్చు, నీ మీద ఏలియా ఆత్మ, ఎలీషా ఆత్మ, లేకపోతే మోషే ఆత్మ కాదు.
మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ, పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా నీ మీద సమృద్ధిగా కుమ్మరించాడు. నువ్వు యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు యొక్క రాకడని, యేసుక్రీస్తు యొక్క తత్వాన్ని స్పష్టంగా చూడగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. అందుకని చూడండి, నేను మీకు చెప్పేది ఏంటంటే నీలో ఉన్న వాటిని గుర్తుపట్టాలి. కొంతవరకు బాప్తిసం ఇచ్చి యోహాను కొంతవరకు సక్సెసే, కానీ పరిపూర్ణమైన సక్సెస్లో లేడు. ఆత్మలో ఆయనది లిమిటెడ్ కలిగిన ఆత్మ, నీది అన్లిమిటెడ్ కలిగిన ఆత్మ. అనగా ఇదిగో పరిమితి లేని ఆత్మ. ప్రియులారా, ఆ ఆత్మను నువ్వు కలిగి ఉన్నావు. అందుకని దేవుడు శిష్యులు కానీ మరి ఆయన వెంబడించేవారికి కానీ ఆ మేడ గదిలో కనిపెడుతున్న ఆ 120 మందికి కానీ ఎవరి ఆత్మనే ఇవ్వలేదండి, కుమారుని ఆత్మనే పంపించాడు వాళ్ళకి. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. అందుకని మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపించాడు. ఇక నువ్వు దాసుడు కాదు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడివే. ఒక రూపాంతరము చెందిన యేసుక్రీస్తు యొక్క ఆత్మని నీలోకి పెట్టాడు. ఏలియా ఆత్మ యెజ్బేలు విషయంలో, ఏలియా యొక్క శక్తి యెజ్బేలు ముందర నిలబడలేకపోయింది. అందుకని అయ్యా నా యొక్క బ్రతుకులు ఇక ముగిస్తాను, తీసేసుకో అన్నాడు. ప్రియులారా, మరణాన్ని జయించిన ఆత్మ, వీరుడు సూర్యుడు, పాపాలని క్షమించి పాపుల కొరకు ప్రాణం పెట్టి ఒక గొప్ప గొర్రెపిల్ల యొక్క ఆత్మ నీలోకి పెట్టాడు. ఈరోజు రూపాంతరం చెందిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉంది. ఈరోజు ప్రియులారా, నువ్వు యేసుక్రీస్తు విషయంలో ఇక కన్ఫ్యూజ్ కావు. యేసుక్రీస్తు విషయంలో ఇక అపనమ్మకం రాదు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మే నీలో ఉంది. ఒక బలమైన శక్తి చేత నిన్ను దేవుడు ఏలియా కంటే, యోహాను కంటే, మోషే కంటే గొప్పగా ఆయన రాజ్యం కొరకు నిన్ను వాడుకొనును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ వాక్యం విన్నవారు అద్భుతమైన శక్తి పొందుకొని ముందుకు సాగుదురుగాక. ఏ కన్ఫ్యూజ్ లేకుండా స్పష్టంగా యేసయ్య మీ యొక్క ఆత్మ సమస్తాన్ని బోధించి తెలియజేసి నడిపించునుగాక. నువ్వు దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.